ఇక్కడ రావడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటు సిఎల్పి నాయకులు జీవన్ రెడ్డి గారు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా మంది వారి సందేశాన్ని आपने जनता के बीच में जाकर आपने जनता को उत्साहित किया, आपने जनता को प्रोत्साहित किया और आपने बिल्कुल जो भी थी उनको बदल देने का निर्णय लिया। आपने ये कहा कि बिगड़ते हुए समाज में हम समाज को सुधारेंगे और जिन लोगों को कुछ नहीं प्राप्त हुआ, सालों साल कुछ नहीं मिला, सिर्फ फायदे मिले और कुछ नहीं मिला, उनको हम एक बार फिर बताएंगे कि मानवता का क्या सम्मान होता है और मानवता का कैसे हाथ पकड़ा जाता है। आपने इस हाथ का साथ दिया है, ये हाथ सबका साथ, सबका हाथ है। इस हाथ का आपने सबको साथ दिया है, इसके लिए आपको बधाई देता हूँ। महोदय को इसके लिए आशीर्वाद का, इनको जो आप लोगों का आशीर्वाद मिला है उस उनको हम ये कहते हैं कि तुम ये समझ लो कि तुम जो कर रहे हो उसका अंजाम क्या होगा। तुम जानते हो कि अंजाम क्या होता है, लोकतांत्रिक अंजाम और निर्णय क्या होता है। जैसा आपने तेलंगाना में करके दिखाया है ऐसा पूरा देश में होगा। तू इधर उधर की ना बात कर, हम उनसे कहते हैं तू इधर उधर की ना बात कर, ये बता के काफिले क्यों लुटे, हमें रहजनों से गरज नहीं, तेरी रहबरी का सवाल है। हमारे पास ये रहबर है जो हमें सुरक्षित रखता है, तुम्हारे पास वो रहबर है जो तुम्हें लूटता है, देश को लूटता है। देख लो अब ऐसा रहबर चाहिए कि वैसा रहबर चाहिए। आज ये निर्णय यहीं से शुरू होगा, आज ये निर्णय पूरे देश को बता देगा कि हम हमारा रहबर लेकर चलेंगे और तुम्हारा रहबर चूर चूर कर देंगे। यही हमने अपने यहाँ से ऐलान किया है। आप लोगों ने मुझे यहाँ आने का अवसर दिया, इसके लिए बहुत बहुत धन्यवाद। आप सभी को एक बार फिर बहुत बहुत बधाई। आपका ये प्रांत उज्जवल प्रांत है, उज्जवल प्रांत रहे। जय तेलंगाना, जय भारत, जिंदाबाद। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందో కోరుతాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ వంశీ గారికి, ఈ కార్యక్రమానికి ఏఐసిసి నుంచి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రముఖ న్యాయ నిపుణులు కూడా శ్రీ సల్మాన్ ఖుర్షీద్ గారికి, అట్లాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ, కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సభను నిర్వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులందరికీ, అట్లాగే అనుబంధ సంఘాల అధ్యక్షులకి, మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇటు పార్లమెంట్లోనూ బయట కూడా ఈ దేశ సంపద దోపిడీ గురి కాకూడదని, దేశ సంపద అంతా కూడా దేశానికే చెందాలని, దేశ ప్రజలకే చెందాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నటువంటి ఉద్యమం మనందరికీ తెలిసిందే. ఇది ఈనాటి నుంచే కాదు, ఆనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేస్తూ ఈ దేశ సంపద మొత్తాన్ని
ఇటువంటి మోడీ లాంటి వాళ్ళు లేకపోతే అదానీ లాంటి వాళ్ళు దోపిడి గురి కాకుండా ప్రజల పక్షాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిలబడి ఈ ఆస్తుల కోసం పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పటమే కాదు, ఆ రోజు దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసి వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశం అంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి విధానం కూడా మనందరికీ తెలిసింది. ఆనాడు వారు మాట్లాడినప్పుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా స్పందించకపోయినప్పటికీ తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి హిడెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారి విచారణ బయటపెట్టారు. గతంలో ఒకసారి బయటపెట్టారు, ఇప్పుడు మరీ ఆశ్చర్యపడేటట్టుగా అసలు దేశ సంపదని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి సెబీ లాంటి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారే దీంట్లో కూడా ఉన్నారు అని వారు చెప్పినటువంటి విధానం ఈ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టుగా వారు కొన్ని విషయాలను బయటపెట్టారు. ఆనాటి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా గళమెత్తు వినిపిస్తూ వచ్చారు. వారు ప్రత్యేకంగా చెప్పారు కూడా, మేము చెప్పేదే మీరు చేయాలని లేదు, కానీ మేము చెప్పేది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటకు తీసుకొని రావటం కోసం మాతో పాటు అవసరమైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటుకు సంబంధించినటువంటి అన్ని పార్టీలతో కలిపినటువంటి జేపీసీని నియమించి ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ప్రజలను కాపాడటం కోసం మీరు ముందుకు రావాలి అని చెప్పి ఈ దేశ ప్రధానిని పార్లమెంట్లో నిలదీస్తే వారు తప్పించుకొని పోయినటువంటి వైనాన్ని కూడా ఈ దేశ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. అందుకే ఈరోజు పార్లమెంట్లో ఈ దేశానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ దేశ ప్రజల ఆస్తుల్ని, సంస్థల్ని కాపాడటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈరోజు పిలిపించింది. ప్రజల పక్షాన, రాష్ట్రాల పక్షాన, దేశం పక్షాన, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ సంపదను కాపాడే బాధ్యత మరొక్కసారి మనం అందరం భుజస్కంధాలపై వేసుకొని ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి దేశం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ఈడీ కార్యాలయాల ముందు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంతో పాటు ఈడీ కార్యాలయం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా వారే ఉన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఏకోన్ముఖంతో ఈరోజు ఈడీ కార్యాలయం ముందు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడంతో పాటు అదానీ దోపిడీ చేసినటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని తిరిగి భారతదేశానికి ప్రజలకే అందించేంత వరకు జేపీసీ వేసేంత వరకు మనం పోరాటం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దీంట్లో మీరంతా పాల్గొని దేశ సంపదను కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజల కోసం, దేశం కోసం రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చుంది ఇదేదో మన కోసమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు. ఈరోజు మనం అందరం ఇక్కడ రోడ్డు మీద ఈడీ కార్యాలయం ముందు కూర్చున్నది ఈ దేశం కోసం, దేశ ప్రజల ఆస్తుల్ని కాపాడటం కోసం. ఈ సంపదని ఎవరో కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తూ ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల వ్యవస్థల్ని ప్రజలకి కాకుండా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి నోబెల్ కార్యక్రమం, ఉన్నతమైన కార్యక్రమం కోసం ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముందుకొచ్చి పనిచేస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సల్మాన్ ఖుర్షీద్ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం ఈ దేశ సంపదను కాపాడేంత వరకు ముందుండి నడుద్దామని చెప్పి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. పోవడమే దగ్గర పోవడం ఇప్పుడు గౌరవ ఏఐసిసి ప్రార్థన కార్యదర్శి, సిడబ్ల్యూసి సభ్యురాలు, తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారిని మాట్లాడుతూ కోరుతాము. आज पूरे देश भर ऑफिस के सामने कांग्रेस पार्टी के कार्यकर्ता लोग धरना पे बैठे हैं. हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, लोकसभा लीडर राहुल गांधी जी, ऑडियो नहीं है. हेलो हेलो, आप आ जाइए. हेलो, आप सुनाई दे रहे? हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी और लोकसभा के लीडर ऑफ अपोजिशन राहुल गांधी जी के कहने पर आज मुख्यमंत्री रेवंत रेड्डी से लेकर मुख्यमंत्री बच्चू जी से लेकर हमारे दिल्ली से सलमान खुर्शीद भाई आए हैं. सारे मंत्री वर्ग, सारे एमपी, सारे एमएलए आज हम धरना पे बैठे हैं. क्यों? देश की जनता के सामने एक सवाल उठा है और वो सवाल ये है कि हिंडनबर्ग की रिपोर्ट के बाद जब हमारे पार्लियामेंटेरियन ने आजादी के खिलाफ जेपीसी मांगे हैं, उसमें क्यों देर हो रहा है? मैं एक छोटा सा घटना बताना चाहती हूँ. एक बार एक शख्स हमारे प्रधानमंत्री मोदी जी को मिलने चाहते हैं, तो उनका कोई काम था, काम के बारे में चर्चा हुआ. उसके बाद मोदी जी ने कहा कि आप चाय पी के जाना. तो शख्स ने बोला, हम गर्व के साथ कहते हैं हमारे प्रधानमंत्री चाय वाला है, तो आपको मैं मुबारकबाद दे दूंगी. आप पहले आप अपने हाथों से चाय बनाकर हमें पिलाइए. तो मोदी जी ने बोला कि भाई मैं चाय वाला जरूर पहले था, लेकिन मुझे चाय बनाना नहीं आता है, चाय बेचना जरूर आता है.
देश को बनाना नहीं आता है मोदी जी को, देश को बेच डालते हैं हर निरंतर। हम अदानी के हाथों में कभी हमारे रेल दफ्तर, रेल के स्टेशन बिक जाता है, कभी एयरपोर्ट बिक जाता है, और अदानी सारे काम कर रहा है। और इनके पास इतना पैसा है कि सेबी के चेयरमैन माधुरी जी भी उसका स्टेक होल्डर बन जाता है ऑफशोर कंपनी। तो ये सच में आप लोगों को समझना चाहिए कि क्यों हम लोग बार बार, हमारे नेता राहुल गांधी ने बार बार ये अंबानी और अदानी के खिलाफ बात करते हैं। ये देश को लूट रहा है, और लूटने के पैसा हमारे आम जनता के पैसा है। जो लूटेगा उसके खिलाफ जरूर आवाज उठाएंगे। आज रेवंत रेड्डी जी यहाँ से मुख्यमंत्री बनी है, लेकिन जो लूट हमारे पिछले सरकार में हुआ है उसके खिलाफ भी कांग्रेस आवाज उठाए, तभी हमारी सरकार बने। और ये आवाज निरंतर रहेगा, हम लोग लड़ते रहेंगे। और हमें पता है, जैसे राहुल गांधी को ईडी में बुलाकर 8 घंटा बैठा के रखा, वैसे दोबारा भी बुला सकते हैं। लेकिन राहुल गांधी जी का कहना है, डरो मत, हम कांग्रेस पार्टी के कार्यकर्ता, हम डरते नहीं, इसलिए ईडी के सामने बैठा है। अगर आपको हिम्मत हो तो राहुल गांधी को दोबारा बुलाइए और जेल में भर दीजिए। हम भी तैयार है लड़ने के लिए, पूरे देश तैयार है लड़ने के लिए। आज कांग्रेस के साथ आम जनता खड़े हैं, और आम जनता ने ये बात बोल रहा है, जेपीसी करो, अदानी के जो भी पैसा का बात आ रहे हैं, जो घोटाले की बात आ रहा है, जो करप्शन की बात आ रहा है, मोदी जी तो लाल किला से करप्शन की बात करते हैं, लेकिन असल में जब करप्शन के बारे में जांच की बात आती है तो वो नहीं करते। तो इसलिए आप लोग सब हिम्मत से आवाज उठाइए। हमारे साथ हमारी पार्टी है कांग्रेस पार्टी, जो सलमान भाई ने कुछ देर पहले बोला, सबके साथ कांग्रेस का हाथ, हम हाथ में हाथ मिलाकर हम लोग लड़ेंगे। जय हिंद, वंदे मातरम। ఇప్పుడు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఛార్జ్ గారు, సార్ కుర్చీ గారు, ఇంకా మినిస్టర్స్ నువ్వు అక్కడికి వెళ్తూ కలుస్తున్నారు. దయచేసి మనం ఒక ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండి చేయాల్సిన సూచన గమనించుంది. అందరూ కూడా మైకులు చెక్ చేసుకో, మైక్ చూడండి ఒకసారి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారు అదానితో కుమ్ముక్కై లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంపద దోసుకుంటున్నారని ఒక స్వతంత్ర సంస్థ హిండెన్బర్గ్ ఒక పరిశోధనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా, షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారో ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి బయటపెట్టింది. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో, లోక్సభలో, జాతీయ స్థాయిలో
శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలలో కొట్లాడడమే కాకుండా सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए, मगर प्रधानमंत्री उनके परिवार ने अदानी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है। इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमेटी के लिए इन्होंने डिमांड किए, मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर 4 दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर बाहर भाग गए। इसीलिए आज हमारा अध्यक्ष, राष्ट्रीय अध्यक्ष खड़गे जी, हमारे नेता राहुल गांधी जी ने ऐलान किया हर प्रदेश में ईडी ऑफिस के सामने धरना कर इस देश को कैसे अदानी प्रधानी लूट रहे, ये बात जनता के सामने रखने के लिए ऐलान किए। इसीलिए आज के तारीख में एआईसीसी से दीपादास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे भाई डिप्टी सीएम भट्टी विक्रमार्का जी, मेरे साथ मंत्रियों, एमपी, एमएलसी, एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए, राहुल जी आप संघर्ष करो, आपके साथ हम हैं, आपके साथ हम रहेंगे, ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे, जेल के अंदर डालेंगे, तब तक हम आपके साथ में रहने के वादा कर सब लोग यहां मौजूद हुए। मित्रुलारा, ఈ రోజు ప్రధానమంత్రి గారు పదే పదే రైల్వే స్టేషన్లో నేను ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రినైనా అని చెప్తుంటారు. అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది. కానీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే 1947 ఆగస్టు 15 తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 1,15,000 కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు. ఇవాళ దాదాపుగా భారతదేశం 1,83 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే 2 అంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచెండు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే 2 ఇంతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ
సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకునే అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర, జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను, బ్యాంకులను జాతీయకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు. అదేవిధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారులు, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద, పోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములనిచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన సాహసోపేతమైన నిర్ణయం. ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు. ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు. ఇప్పుడు సాంకేతిక యుగం మారింది. 21వ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డాం. ఈ రోజు కంప్యూటర్ విప్లవం, కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులనిచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో ఈ రోజు ఇక్కడనే మా మేయర్ గారు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే, పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాదులు వేసిండ్రు. కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదులు వేసిందన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికే మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు. ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. మరి 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, ఈనాడు నరేంద్ర మోడీ, అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు స్వతంత్ర పోరాటంలో
ప్రపంచంలోనే గుజరాత్కు ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే 2014లో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరి ఎంత అంతరం ఎంత వ్యత్యాసం ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్నే దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందర కనిపించింది హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి తక్షణమే ఆవిడను తొలగించండి ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు ఆ పని చేయలేదు ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ డిమాండ్ను అమలు చేయకపోను 4 రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి మీరు వెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించాడు ఈరోజు మనమందరం ఈడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్దీ నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం 2 వ్యక్తులకు దోషపెడుతున్నారు మరో 2 వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలవాలి అని ఈరోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అదే విధంగా ఇవాళ అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది
ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ స్టిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్యాసులు మోడీని, అమిత్ షా గారిని మెప్పించడానికి, సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా. ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమే పెట్టినాం. ఒక పక్కన అమరవీరుల స్తూపం, ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం. లక్షలాది మంది ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం, ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ. అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం. నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి, వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన. అటు పక్కన అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే. అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం, మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం. ఎవడు తొలగిస్తాడో రావాలి, తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా 10 ఏళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుందని. మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాడు. ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు. అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి. ఆమె జన్మదినం డిసెంబర్ 9 నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది. అక్కడ ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపట, బయట ఎక్కడో కాదు, సచివాలయం లోపట డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సన్నాసులు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే. 10 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం. అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి,
మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా ఆ మాట చెప్పినారు. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళా కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని. అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్లో బోర్లో వండుకునేటోడు ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళ కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం విననప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపొచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు. కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు, మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు. కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది. ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది. మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయ చెయ్యాలని, మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత, 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దాం రాని. రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి ఇవాళ కొత్త మాటలు చెప్తుండు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదాం ఏందో చూద్దామని. ఆ ట్యాంకాలో కూడా పోలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగన్న ఉన్నాడు, జగన్న వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి, జగన్న దోల్తా. వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట. గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు, 400 అన్నాడు. నేను ఆయననే చెప్పిన 240. అవునా? ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా? సరిగ్గా గంతే వచ్చింది. రెండోది చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతనైతే మునగానైతే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా? సేవలనే కదా నేను అన్నది. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని. ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 ఇట్లలో డిపాజిట్లు పోగొట్టారు, 15 ఇట్లలో 3వ స్థానానికి నెట్టారు. ఇది కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి. అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ 39లో 9 కూడా మిగిలవని చెప్పి నా సన్నాసులకు చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఎలుగబెట్టిందని, 10 ఏళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు 10 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని
అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేమందరం అందుబాటులో ఉంటాం. మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మనగాడు